హాయ్ గైస్, నేను స్కిల్ క్రాఫ్ట్ ట్యూటర్ గైస్. సో ఈరోజు వీడియోలో అయితే ఫోటోషాప్ బేసిక్ అండ్ ఫోటోషాప్ ఇంటర్ఫేస్ గురించి అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంటర్ఫేస్ అనమాట. సో ఫోటోషాప్ ఇంటర్ఫేస్లో మనం ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ ఫైల్ అనేసి, దీనైతే క్లిక్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేశాక న్యూ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, కస్టమ్లో సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చి టైటిల్ అనమాట. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఇక్కడ టైటిల్ నేమ్స్, సో మీరు ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్, లైక్ యూట్యూబ్ చేస్తున్నారంటే యూట్యూబ్, అట్లా టైటిల్ అయితే పెట్టేసి కింద విడ్త్ కనిపిస్తుంది కదా, మెయిన్ వచ్చి విడ్త్ అనమాట. మెయిన్ విడ్త్ హైట్. సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నా అనుకుంటాము. సో దానికి సైజ్ వచ్చేసి 1080 బై హైట్ 1350 అని ఇప్పుడు నేను సైజ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇది హైట్ విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే కింద ఉండేది విడ్త్ అంటాము, హైట్ అనేది పై నుంచి తీసుకునేది హైట్ అంటాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్సెల్ ఇంచెస్, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా పక్కన పిక్సెల్స్ అనేసి. సో ఇక్కడ పిక్సెల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మాక్సిమం ఫోటోషాప్ లో మనం చేసే అన్ని పోస్ట్ కానీ, మూవీ పోస్టర్ కానీ, thumbnails కానీ ఎక్కువ పిక్సెల్ అయితే పెట్టుకుంటాం. ఎందుకంటే పిక్సెల్ అనేది ఇంచ్ డీటెయిల్ కూడా మిస్ కాకుండా క్లియర్ గా అయితే ఉంటది అనమాట. ఇంచెస్ అంటే మీకు ఎన్ని ఇంచెస్ కావాలి, లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంచెస్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక బ్యానర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ బ్యానర్ కి నాకు ఎంత ఇంచెస్ కావాలి, సో 10x10, 10x10 ఇంచ్ బ్యానర్లు కావాలనుకుంటే నేను ఇక్కడ ఇంచెస్ సెలెక్ట్ చేసుకొని ఇదైతే మార్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 5x5 కావాలి, నాకు 5x5 బ్యానర్ కావాలంటే 5x5 పెట్టుకుంటాను, 5x5. సో నాకు కింద సేమ్ ఉండాలి, పైన సేమ్ ఉండాలంటే ఇంచెస్ లో పెట్టుకుంటాను. సో అట్లా కాకుండా సెంటీమీటర్స్ ఉన్నాయి, సెంటీమీటర్స్ తో లైక్ సేమ్. మనం ఎక్కువ ఫోటోషాప్ లో యూస్ చేసేది పిక్సెల్స్, ఇంచెస్. సో మనకు బేసిక్ బిగినర్స్ కాబట్టి పిక్సెల్ అనే ఇంచెస్ లో వెళ్దాం. సో పిక్సెల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓరియంటేషన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఆ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్, ఇది వచ్చి వర్టికల్ అన్నమాట. స్ట్రైట్ గా ఉండేది ఫార్మెట్ అంటే వర్టికల్ పోర్ట్రేట్ మోడ్. సో ఈ పక్కన కనిపించేది వచ్చి హారిజంటల్. సో నేను ఇక్కడ పిక్సెల్ లో పెట్టుకున్నాను కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా టైప్ చేసుకుంటా ర్యాండమ్ గా, అంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటా 1920 బై 1080. సో ఇదైతే ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ ఒక video. సో ఇక్కడ వచ్చి నేను సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఓరియంటేషన్ అనేసి. ఇదైతే ఫస్ట్ వచ్చి వర్టికల్. వర్టికల్ అంటే పోర్ట్రేట్ లో, అంటే ఏదైనా ఒక ఇది అయితే స్ట్రైట్ గా ఉండడం అనేసి. సో పక్కన ఉండే వచ్చి ల్యాండ్స్కేప్, అంటే ల్యాండ్స్కేప్ యూట్యూబ్ thumbnails కానీ యూజ్ చేస్తాము. లైక్ మూవీ చాలా యూట్యూబ్ thumbnail సాంగ్స్ కి, లైక్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కి, సమ్ అదర్ దానికి యూజ్ చేస్తాము. సో ఇదైతే మనం చూసుకోవాలా. మళ్ళీ పక్కన ఆర్ట్ బోర్డ్ అనేసి, ఆర్ట్ బోర్డ్ గురించి నేను మీకు సపరేట్ గా చేస్తాను. సో రెజల్యూషన్, మనం తీసుకునే రెజల్యూషన్ ఎప్పుడు 300 ఉండాలన్నమాట. ఎందుకు 300 అంటే మీకు క్వాలిటీ అయితే మిస్ కాకుండా ఉండేదైతే 300 లో పెట్టుకుంటాం. పక్కన పిక్సెల్ అనే ఇంచెస్ ఉంది కదా. సో ఈ పిక్సెల్ అనే ఇంచెస్ లో వచ్చి మాక్సిమం పిక్సెల్ లోనే మనం వాడతాం, ఎందుకైతే మన బిగినర్స్ కాబట్టి పిక్సెల్ అనే ఇంచెస్ వెళ్ళాలి. సో ఇక్కడ కలర్ మోడ్ లో వచ్చి చాలా టైప్స్ ఉన్నాయి. సో దీనిలో వచ్చి మెయిన్ మనం యూజ్ చేసేది వచ్చి 2 టైప్స్. ఒకటి వచ్చి ఆర్జీబీ అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి, ఏదైనా మనం ఏదైనా ఒక డిజైన్ చేస్తున్నామంటే లైక్ శాంపుల్ కానీ, పోస్టర్స్, లేకపోతే ఏదైనా thumbnails, వీటికి మనం ఏదైతే మాన్యువల్ కాకుండా సాఫ్ట్ కాపీస్ అట్లా పంపించుకునే దానికి వచ్చి ఆర్జీబీ అయితేనే మాక్సిమం యూజ్ చేస్తాం. సో సిఎంవైకే అనేసి ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. సిఎంవైకే అనేది వచ్చి మనం ఏదైతే ప్రింట్అవుట్స్ తీసుకుంటామో అది వచ్చి సిఎంవైకే అంటాం. లైక్ ఇప్పుడు నేను ఒక డిజైన్ చేస్తున్నా, కస్టమర్కి వచ్చి నేను ప్రింట్అవుట్ ఇవ్వాలా. సో అప్పుడు నేను సిఎంవైకే మోడ్ లో వచ్చి పెట్టుకుంటాను అనమాట. సో సిఎంవైకే అయితే ప్రింటింగ్స్ కి. సో నేను ఎక్కువ ఆర్జీబీ కాబట్టి ఆర్జీబీ పెట్టుకుంటున్నాను.
సో బిట్ రేట్ అనేది మీ యొక్క సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటది. సో మాక్సిమం మీకు స్మూత్ గా రన్ అవ్వాలంటే 8 బిట్ రేట్ రికమెండ్. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ పెట్టుకోవాలనేసి. సో నేనైతే మాక్సిమం వైటే పెట్టుకుంటా. సో ఇక్కడ కలర్ ప్రొఫైలింగ్ చూస్తుంది కదా, డోంట్ కలర్ మేనేజ్. వీడొచ్చి మనం ఎప్పుడు డోంట్ కలర్ మేనేజ్ పెట్టుకోవాలా. పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి స్క్వేర్ పిక్సెల్స్ పెట్టుకోవాలా. సో ఇదైతే అంతా చూసుకొని క్రియేట్ కొడతాం అనమాట. సో క్రియేట్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఒక న్యూ డాక్యుమెంట్ అయితే వచ్చిందనమాట. సో ఈ న్యూ డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము ఫోటోషాప్ ఓపెన్ చేసుకునేప్పుడు వచ్చి ఎడిట్స్ వెళ్ళి ప్రిఫరెన్స్ లో వెళ్ళి ఈడ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, పర్ఫార్మెన్స్ లో క్లిక్ చేసుకొని ఏ ఫోటోషాప్ అయినా కానీ ఫస్ట్ ఈడ అయితే 1000 అయితే పెట్టుకోవాలన్నమాట. హిస్టరీ హిస్టరీ స్టేటస్ లో వచ్చి మనం 1000 అయితే పెట్టుకోవాలా. ఎందుకు 1000 పెట్టుకోవాలంటే ఫోటోషాప్ ఒక క్వాలిటీ అనేది మిస్ కాకుండా ఉండాలంటే, మనం చేసే డిజైన్స్ వీటిని మిస్ కాకుండా ఉండాలంటే 1000 లో అయితే పెట్టుకొని ఓకే చేయాలన్నమాట. సో ఇదైతే ఖచ్చితంగా చేసుకోవాలా. ఎందుకైతే మనము రేపు ఏదైనా ఒక డిజైన్ చేస్తుంటే నీకు పిక్సెల్స్ అనేది మిస్ కాకుండా ఉండేదానికి అయితే ఈ ఒక మోడ్ అయితే ఆన్ చేసుకోవాలా.